దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. తొలి మానవ సహిత అంతరిక్షయానం గగన్యాన్కు ఎప్పుడు ప్రారంభించనున్నట్టు ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రకటించారు. డిసెంబర్ 2021 2019 జనవరి 14న చండీగఢ్లోని చండీ మందిర్లో IMBEX 2018-2019లో ఏ దేశంతో కలిసి భారత్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామంలో పాల్గొంది? మయన్మార్. పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన స్వదేశ్ దర్శన్ పథకం డెవలప్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ సెక్యూరిటీ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అరుణమల్ శబరిమలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? కేరళలో. స్వామి వివేకానంద 156వ జయంతిని పురస్కరించుకొని 2019 జనవరి 12న 33 అడుగుల ఎత్తైన కంచు విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? రాంచీ, జార్ఖండ్. ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్తో పాటు ఏ రాష్ట్రం రేణుకాజీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ఉత్తరాఖండ్. మొట్టమొదటి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డును న్యూఢిల్లీలో అందుకున్నది నరేంద్ర మోదీ. 2019 జనవరి 11న రిటైర్మెంట్ను ప్రకటించిన బ్రిటన్కు చెందిన ఆండీ ముర్రే ఏ క్రీడకు సంబంధించిన వారు? టెన్నిస్. తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణలో భారత్ మరో 5 మధ్య ఆసియా దేశాలు సంపూర్ణ శాంతి విధానానికి మద్దతు ఎక్కడ తెలిపాయి? ఆఫ్ఘనిస్తాన్. ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఓ కుటుంబం ఓ ఉద్యోగం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం సిక్కిం. ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచంలోని 167 ప్రజాస్వామ్య దేశాల EU డెమోక్రసీ ఇండెక్స్ 2018 11వ ఎడిషన్లో భారత్ ర్యాంక్ 41. తైవాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? సుత్సేంగ్ చాంగ్. 2015లో ప్రారంభించిన PMMY ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మొండి బకాయిలు ఎంత మెరుగుపడటంతో RBI హెచ్చరికలు జారీ చేసింది? రూపాయలు 11,000 కోట్లు. తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణ ఎక్కడ జరిగింది? సమర్కండ్, ఉజ్బెకిస్తాన్లో. స్కిల్లింగ్ యూత్ ఎనేబిలింగ్ యూత్ నేపథ్యంతో గ్లోబల్ స్కిల్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? రాంచీ, జార్ఖండ్లో. పంజాబ్లోని పగ్వారాలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఎగ్జిబిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. నేషనల్ కన్సల్టేషన్ ఆన్ చైల్డ్ ప్రొటెక్షన్ 2019 తొలి ఎడిషన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. జై కిసాన్ రుణముక్తి యోజన కింద రైతులకు 50,000 రూపాయల వరకు రుణమాఫీని ప్రారంభించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.